వయో వృద్ధ భారతంగా మారబోతోందా? అందుకు కారణం దేశంలో తగ్గుతున్న జనాలు, పెరుగుతున్న వృద్ధుల జనాభా అని అంటున్నారు. జనాభాలో 10% వయోధికులే ఉన్నారు. జనాభా సంక్షోభంతో నిపుణుల ఆందోళన. మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ప్రతి 10 మందిలో ఒకరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. నమో సిస్టమ్ SRR 2023 నివేదిక ఇటీవల గణాంకాన్ని వెల్లడించింది. పడిపోతున్న జనాల రేటు, పెరుగుతున్న ఆయుధానంతో వయోవృద్ధుల భారతదేశంగా మారబోతున్న నిపుణులు అంటున్నారు. వయోధికుల సంరక్షణకు పింఛన్లు, సామాజిక భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులు 9.7% ఉండగా 2011లో 8.6% మాత్రమే ఉంది. 65 ఏళ్ళు పడ్డ వారిలో 6.4% నమోదైంది. 60 ఏళ్ళు పైబడిన జనాభా కేరళలో 15%తో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. తర్వాత స్థానాల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ఉన్నాయి. కారణాలు: 1 పునరుత్పత్తి రేటు TFR తగ్గిపోవడం, భర్తీ స్థాయి 2.1 కంటే తగ్గిపోవడం, ఆదాయం పురుషులకు 68.5, మహిళలకు 72.5 ఏళ్ళకు పెరగడం, TFR తగ్గడం వల్ల జనాభా పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. దేశంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే శ్రామిక శక్తిగా ఉంటున్నారు. యువత ఎక్కువగా ఇతర రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. భవిష్యత్తు కోసం ఇప్పటికి దేశ జనాభా ఎక్కువగా ఉన్న వృద్ధ జనాభా పెరుగుదల, పిల్లల జనాభా తగ్గుదల ఓ హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. దీని అంశాలపై వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.